తెలంగాణ టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడిగా మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శిగా ముజీబ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నాంపల్లి టీఎన్జీఓ భవన్ ముందు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. టీఎన్జీఓ భవన్లో జరిగిన రాష్ట్ర స్థాయి ఎన్నికల సమావేశంలో 33 జిల్లాలకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కేంద్ర కమిటీ సభ్యులు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి త్వరలో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కేంద్ర సంఘానికి చేదోడుగా వాదోడుగా ఉండాలని, మరి ప్రభుత్వం ఉన్న సమస్యలను పరిష్కరించాలలో నాతో పాటు పనిచేయాలని కోరుతున్నాను. మరి ప్రభుత్వానికి కొంచెం చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి, మరి డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఉద్యోగ సమస్యలు బాగున్నాయి. మమ్మల్ని పిలిచి సమస్యల పరిష్కార మార్గంగా ఆలోచించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా త్వరలోనే మమ్మల్ని పిలిచి మాట్లాడదానందుకు ఉదయం తెలియజేసి త్వరలో పిలిచి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ కేంద్ర సంఘం మా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు జగదీశ్వర గారి నాయకత్వంలో ఏసీ సమావేశం జరిగింది. మా 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కేంద్ర కార్యవర్గం సమీక్షలో ఈ రోజు కోఆప్షన్ జనరల్ సెక్రటరీ బోర్డు చేసుకోవడం జరిగింది. మరి జగదీశ్వర గారు మా ఉద్యోగులంతా నా పైన నమ్మకం వచ్చి జనరల్ సెక్రటరీ అవకాశం ఇచ్చింది. 100% జగదీశ్వర గారి ఆశయాల మేరకు పనిచేస్తానని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అన్ని సమస్యలు పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తామని మీ ద్వారా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు పిలిపించి మా సమస్యలను పరిష్కారం చేయండి సార్. అమరవీల స్ఫూర్తిగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఎవరైనా ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము కొలగొట్టుంటే ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకుంది. కానీ మమ్మల్ని మాత్రం వేరే పార్టీలను ముద్ర వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దని, మేము ప్రభుత్వ ఉద్యోగులం మా సమస్యలను పరిష్కారం చేయవలసిందిగా జగదీశ్వర గారి నాయకత్వంలో కోరుతా ఉన్నాం.